ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హాట్ కామెంట్స్. రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2,700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44,000 ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31,000 కోట్లు అప్పు చేశారు. ఇంకా 69,000 కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 2 కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీని ఎగ్గట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు? హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత, తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58,000 ఎకరాలుంటే మళ్లీ 44,000 ఎకరాలు తీసుకోవడం దేనికి? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు? పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా? రైతు తరపున మీరు అమ్ముతారా? ప్రభుత్వం ఉన్నది రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా? 40 అంతస్తుల బిల్డింగ్లు ప్రజలకు ఒరిగేదేంటి? ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు, మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు? ఏపీలో ఉన్న 6 ఎయిర్పోర్టులు సరిపోవా? మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి? అమరావతిలో 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఎవరడిగారు? ఎవడికి కావాలి? శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టు కావాలని ఎవరడిగారు? శ్రీకాకుళంలో 4-5 ఎకరాలున్న వాళ్లుకూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్పోర్టు కాదు, పంటలకు సాగునీరు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా? చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. P4 గురించి తర్వాత ముందు సూపర్ 6 గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14,000 ఇస్తామన్నారు. ఏమైపోయింది ఆ హామీ? మెట్రో రైళ్లపై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబు? కృష్ణానదిలో 4,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కట్టడానికి మీకు అసలు బుద్ధుందా? చంద్రబాబు P4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు. P4 విధానం అంటున్నారు, మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన 3 విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో 10% పేద విద్యార్థులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా. పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు.